నందమూరి తారక రత్నకు మెరుగైన వైద్యం అందించేందుకు బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎయిర్ లిఫ్టింగ్ చేసే అవకాశం లేనందున గ్రీన్ ఛానల్ ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కుప్ప నుంచి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధమవుతున్నారు. కర్ణాటక ప్రభుత్వంతో ఎమ్మెల్యే బాలకృష్ణ చర్చించారని టీడీపీ నేత బుచ్చే చౌదరి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. రైట్ రాజేంద్ర, మొత్తం మీద ఇవాళ యోగాలం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినటువంటి నటుడు తారక రత్న సొమ్మసిల్లి పడిపోవడం, ఆ తర్వాత ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన తొలుత ఒక హాస్పిటల్ తరలించారు. అక్కడ చికిత్స అందించేటువంటి క్రమంలో పల్స్ రేటు లేకపోవడంతో వెంటనే కుప్పంలో ఉన్నటువంటి పిఎస్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఆయనకి యాంజియోగ్రామ్ చేయడంతో యాంజియోగ్రామ్లో దాదాపు 95% వరకు బ్లాకులు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. వైద్యులు గుర్తించి ఆ బ్లాకులను పూడ్చేందుకు అవసరమైనటువంటి చికిత్సని ప్రారంభించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ రక్తం పలుచబడిన తర్వాత స్టంట్ వేయాలని చెప్పేసి డాక్టర్లు సూచించినటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా ప్రస్తుతానికి టీడీపీ శ్రేణులు కూడా అందుకు అంగీకారం తెలిపినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి నటుడు బాలకృష్ణ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి డాక్టర్లతో సంప్రదింపులు చేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పేసి వైద్యులు చెబుతున్నారు అని చెప్పేసి టీడీపీ నేతలు చెప్తున్నప్పుడు కూడా ఎక్కడ అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలువడినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి మనం చూడొచ్చు, ఏదైతే కుప్పంలో ఉన్నటువంటి పిఎస్ మెడికల్ కాలేజ్ దగ్గర మనం ఉన్నాం. సో ఇక్కడ ఆ హడావుడి మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే యువకాలం కార్యక్రమానికే టీడీపీకి సంబంధించిన శ్రేణులంతా కూడా ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత బాలకృష్ణతో కలిసి అందరూ కూడా యువకాలం కార్యక్రమానికి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికైతే ప్రస్తుతానికి యాంజియోగ్రామ్లో దాదాపు 95% వరకు బ్లాక్స్ ఉన్నాయని చెప్పేసి వైద్యులు చెప్పారు అని చెప్పేసి టీడీపీ శ్రేణులు ఒక పక్క చెబుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగా చికిత్స అందించేందుకు మెరుగైనటువంటి వైద్యం కోసం బెంగళూరులో ఉన్నటువంటి మణిపాల్ హాస్పిటల్ తరలించారని తొలుత అందరూ భావించారు. దానికి సంబంధించి మణిపాల్ హాస్పిటల్లో వైద్యులతో కూడా మాట్లాడారు. ఎయిర్ అంబులెన్స్ ద్వారా లిఫ్ట్ చేయాలనేసి అనుకున్నప్పటికీ కూడా అందుకు అనుకూలించకపోవడం, అంతేకాకుండా అనుమతులు రాకపోవడంతో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి తద్వారా ఆయన మణిపాల్ హాస్పిటల్ తరలించాలనేసి అనుకున్నారు. అయితే మణిపాల్ హాస్పిటల్ ఏదైతే బెంగళూరు నగరానికి చాలా దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళడం కష్టంగా ఉండడంతో నారాయణ హృదయాలయాకి తరలించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు సూచించినటువంటి నేపథ్యంలో నారాయణ హృదయాలకు సంబంధించినటువంటి వైద్య నిపుణులతో మాట్లాడినటువంటి ఇక్కడ వైద్యులు అక్కడికి తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడి నుంచి తీసుకెళ్లడం కష్టతరం అయినటువంటి నేపథ్యంలో నారాయణ హృదయాల నుంచే నిపుణులతో కూడినటువంటి ఒక బృందం అంబులెన్స్లో వచ్చి ఇక్కడి నుంచి ఆయన్ని వాళ్ళ అంబులెన్స్లోనే షిఫ్ట్ చేసేందుకు పట్ల ఇక్కడికి నారా లోకేష్ కూడా వచ్చి తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి వైద్యులతో మాట్లాడతారని చెప్పేసి సమాచారం అందుతుంది. ఇప్పటికే యువగలంకి సంబంధించినటువంటి బహిరంగ సభ పూర్తయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలతో మాట్లాడిన తర్వాత నారా లోకేష్తో పాటు పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలు ఇక్కడికి వచ్చి తారకరత్న ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలపైన ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లతోటి సంప్రదింపులు చేసేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి గ్రీన్ ఛానల్ ద్వారా బెంగళూరుకి తరలించాలి అని చెప్పేసి ఇప్పటికే వైద్యులు సూచించినటువంటి నేపథ్యంలో తొలుత మణిపాల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి హృద్రోగ నిపుణులతోటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా పిఎస్ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి హార్ట్ స్పెషలిస్ట్ తోటి సమన్వయం చేసి వాళ్ళతోటి సంప్రదింపులు జరిపిన తర్వాత తారకరత్నని మణిపాల్ హాస్పిటల్ తరలించాలని చెప్పేసి తొలుత అనుకున్నారు. అయితే కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు చేసిన తర్వాత బాలకృష్ణ కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలి, పోలీసులు ఎస్కార్ట్గా ఇవ్వండి అని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వాన్ని కోరడంతో కర్ణాటక ప్రభుత్వం అందుకు అంగీకరించినటువంటి సిచ్యువేషన్. సో కుప్పం నుంచి మాత్రం నారాయణ హృదయాలయకి తరలించాలని చెప్పేసి ఇప్పుడు గత కొద్దిసేపటి క్రితం నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నారాయణ హృదయాలయ అనేది సిటీ అవుట్కట్స్లో ఉన్నటువంటి పరిస్థితులు, అంతేకాకుండా అక్కడ కూడా ఈ హృద్రోగ నిపుణులు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి తరలించడమే ఉత్తమం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే ఇక్కడ చూసుకున్నట్లయితే పిఎస్కి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ దగ్గరికి పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు వచ్చారు. మరోపక్క యువగలం కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో యువగలం కార్యక్రమానికి అందరూ కూడా వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ హార్ట్కి సంబంధించినటువంటి శస్త్రచికిత్స విభాగంలో ప్రస్తుతానికి తారకరత్నకి వైద్యం అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి అంశాల పట్ల ఇక్కడ ఉన్నటువంటి వైద్యులతో సంప్రదిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వైద్యులతో సంప్రదిస్తూ
ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం పైన ఆయన ఒక పక్క ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాడు. మరోపక్క బాలకృష్ణ కూడా ఇక్కడికి వచ్చి ప్రస్తుతానికి ఏదైతే తారకరత్న ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఒకానొక దశలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ దాదాపుగా హోప్స్ వదిలేశామని చెప్పేసి చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ హోప్స్ వదిలేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆయన వైద్యానికి సహకరించాడు అని చెప్పేసి మళ్ళీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి కాసేపట్లో ఇక్కడి నుంచి తారకరత్నాన్ని తరలించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క తారకరత్న కుటుంబ సభ్యులు కూడా వైద్యులతోటి మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి సమన్వయం చేసుకుంటూ ఆయనకి వైద్యం అందించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి వార్డులో తారకరత్న ఇదే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు కూడా ఆయనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పైతే కార్యక్రమం కూడా ముగిసింది. సో కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ గత మరి కాసేపట్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో ఉన్నటువంటి తారకరత్నకు సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల ఇక్కడ ఉన్నటువంటి వైద్యులతో చర్చించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క నారాయణ హృదయాలయకి సంబంధించినటువంటి హృద్రోగ నిపుణుల బృందం ఒక ప్రత్యేక అంబులెన్స్లో బయలుదేరింది. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తారకరత్నాన్ని తీసుకొని వాళ్ళు నారాయణ హృదయాలయకి తరలించి అక్కడ ఆయనకు అవసరమైనటువంటి చికిత్స అందించేటటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు ఒక పక్క నారాయణ హృదయాలయకి సంబంధించినటువంటి వైద్యులతో సమన్వయం చేసుకుంటూ ఉన్నారు. మరోపక్క ఆయనకు ఉన్నటువంటి కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అవయవాలు ఎస్పెషల్లీ అవి ఎంతవరకు స్పందిస్తున్నాయి, ఆరోగ్యానికి సహకరిస్తున్నాయా లేదా అనేటటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు నారాయణ హృదయాలకు సంబంధించినటువంటి వైద్యులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వాళ్ళు ఇచ్చేటటువంటి డైరెక్షన్స్ మేరకు కూడా ఇక్కడ ఆయనకి చికిత్స అందిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే దాదాపుగా యాంజియోగ్రామ్ చేసినటువంటి నేపథ్యంలో దాదాపు 90% వరకు కూడా బ్లాకులు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపుగా పరిస్థితి విషమంగా ఉంది. అంతేకాకుండా సిచ్యువేషన్ చేదాటిపోయింది అని చెప్పేసి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా భావించినప్పటికీ కూడా ఆయన అవయవాలు అందిస్తున్నటువంటి చికిత్సకి స్పందించినటువంటి పరిస్థితి. సో ఆర్గాన్స్ ఎప్పుడైతే రియాక్ట్ అయ్యాయో అప్పుడు ఇక్కడ చికిత్స ప్రారంభించిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే స్టంట్ వేసేందుకు అవసరమైనటువంటి చర్యలు కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు చేపట్టినటువంటి పరిస్థితి. మరోపక్క కుటుంబ సభ్యులు కూడా హైరాణ పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు బయటపడినటువంటి తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుకి లోనవడం, ఎస్పెషల్లీ మాసివ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పేసి వైద్యులు చెప్పినటువంటి నేపథ్యంలో అందుకు గల కారణాల పట్ల కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయనకు ఉన్నటువంటి స్ట్రెస్ ఒక పక్క, మరోపక్క కొన్ని కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా ఆయన స్ట్రెస్కు లోనవుతూ ఉన్నారు అని చెప్పేసి సన్నిహితులు చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఏదైతే ఈ స్ట్రెస్కి లోనవ్వడం కారణం చేత మరోపక్క ఇటీవల హిందూపురంలో జరిగినటువంటి కార్యక్రమాలు కూడా ఆయన వరుసగా హాజరవడం, ఇవాళ ఉదయం టిఫిన్ చేయకపోవడం, అంతేకాకుండా షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు. సో ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఆయనకి హార్ట్ స్ట్రోక్ రావడానికి కారణమైంది అని చెప్పేసి వైద్యులు అయితే చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క నారాయణ హృదయాలయకి సంబంధించినటువంటి ప్రత్యేక అంబులెన్స్లో ఆయన్ని బెంగళూరు తరలించి అక్కడ చికిత్స అందించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే నారా లోకేష్ యోగాల కార్యక్రమం దగ్గర నుంచి మరి కాసేపట్లో ఆయన బయలుదేరి ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ రాజు. పొలిటికల్ జర్నీలో నందమూరి ఫ్యామిలీని ప్రమాదాలు వెంటాడుతున్నాయి. 2009లో జూనియర్ ఎన్టీఆర్కు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా సూర్యాపేట దగ్గర జూనియర్ ఎన్టీఆర్ కారు బోల్తపడింది. ఎన్నికల ప్రచారం నిర్వహించి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అయితే ఆ ప్రమాదం నుంచి జూనియర్ ఎన్టీఆర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురయ్యాడు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో తారకరత్నను హుటాహుట్న కుప్పం కేసీ ఆసుపత్రి తరలించారు.
ఆసుపత్రికి వెళ్లే సమయానికి పల్స్ డౌన్ అయింది. వైద్యులు సిపిఆర్ చేసి పల్స్ను పునరుద్ధరించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం తారకరత్నను పిఎస్ ఆసుపత్రికి తరలించారు. పొలిటికల్ జర్నీలో నందమూరి ఫ్యామిలీని ప్రమాదాలు వెంటాడుతున్నాయి. 2009లో జూనియర్ ఎన్టీఆర్కు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా సూర్యాపేట దగ్గర జూనియర్ ఎన్టీఆర్ కారు బోల్తా పడింది. ఎన్నికల ప్రచారం నిర్వహించి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. అయితే ఆ ప్రమాదం నుంచి జూనియర్ ఎన్టీఆర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురయ్యాడు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో తారకరత్నను హుటాహుట్న కుప్పం కేసీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లే సమయానికి పల్స్ డౌన్ అయింది. వైద్యులు సిపిఆర్ చేసి పల్స్ను పునరుద్ధరించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం తారకరత్నను పిఎస్ ఆసుపత్రికి తరలించారు.